హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ నుండి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది 2025లో. సో అదేంటంటే, మనము ఏదైనా ఇట్లా ఇమాజిన్ అంటే మనం ఒక ఫోటోని ఇమాజిన్ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా అయితే రావాలి అని చెప్పేసి. సో అది మనం ఇలా ఏఐ సహాయంతో మనం ఇమాజిన్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను అండ్ నేను మీకు చెప్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్గా మనం వాట్సాప్లోకి అయితే వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ఒక సర్కిల్ అయితే ఉంది కదా, కలర్ఫుల్గా సర్కిల్ అనేది. సో సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఒక ఏఐ చాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎలాంటి ఫోటో కావాలి, మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. సో దానికంటే ఫస్ట్ ఇక్కడ మనము ఇమాజిన్ అని అయితే టైప్ చేయాలి. ఇమాజిన్ అని ఇలా టైప్ చేయాలి. ఇలా బ్లూ కలర్లో వచ్చేస్తుంది. దీని తర్వాత ఎలాంటి ఫోటో కావాలనేది మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక బ్యూటిఫుల్ గర్ల్ని అయితే మనం ఒక డిజైన్ చేద్దాం, మోడిఫై చేద్దాం మనకు కావాల్సినట్టుగా. ఓకే, ఇక్కడ మనము ఒక ఇమాజిన్ చేసి ఒక ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఒక బ్యూటిఫుల్ గర్ల్, గ్రే హెయిర్ విత్ హ్యాండ్ బ్యాగ్ అండ్ బ్లాక్ శాండల్స్. ఓకే, సో ఇలా అయితే మనం సెర్చ్ అయితే ఇలా అయితే టైప్ చేసాము. ఇక చూడండి, మనకి ఇది ఇక్కడ యారో పైన ఉంది కదా, సెండ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో విదిన్ సెకండ్లో మనకైతే ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది, మంచి ఫోటో. సో ఓకే, మనం ఏదైతే ఇమాజిన్ చేసామో సో అలా ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది. సో ఓకే, సో చూడండి, సో ఇక్కడ చూడండి, ఏఐ సాయంతో మనం ఎలా అనుకున్నామో సో అలాగైతే ఒక అమ్మాయి ఫోటో అయితే వచ్చేసింది. ఓకే, సో ఇలా మనము మనకి ఎలా కావాలో అలా మనం టైప్ చేసుకొని మనము ఏఐ సాయంతో ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ఇమాజిన్ అనేది ఇక్కడ కంపల్సరీగా టైప్ చేయాలి. అంటే ఇక్కడ బ్లూ కలర్లో వచ్చేస్తేనే ఫోటో అనేది జనరేట్ అవుతుంది. లేదంటే మనం అనుకున్నట్టు జనరేట్ కాకుండా వేరే ఏదో ఒకటి ఫోటో అయితే వచ్చేస్తుంది. ఇది ఇమాజిన్ అనేది ఫస్ట్గా మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆ ఫోటో అనేది మనకి ఇక్కడ గ్యాలరీలో కూడా కనపడుతుంది. నేను మీకు చూపిస్తాను గ్యాలరీలో ఎలా కనపడుతుంది అనేది. సో ఓకే, సో ఇక్కడ నేను ఫొటోస్లో అయితే వెళ్తాను. ఫొటోస్లో వెళ్ళి చూపిస్తాను ఆ ఫోటో సేవ్ అయిందో లేదో అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఆల్ పైన అయితే ఇక్కడ సేవ్ అయితే అయింది. ఇక్కడ చూడండి, మనం ఏదైతే వాట్సాప్లో ఇమాజిన్ చేసాం కదా, సో ఏఐ సాయంతో సో ఆ ఫోటో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఏఐ సాయంతో ఇమేజ్ జనరేట్ చేసుకొని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. ఫ్యూచర్లో వచ్చే మోర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.